chairperson of this first meeting in Veeranari Chakalayamma University, Dr. Sandhya, who has written an excellent poem, and also the Vice Chancellor, Professor Surya, who herself said that she is the first Vice Chancellor of Veeranari Chakalayamma University. My friend Pasham Yadagiri and cinema writer and known, famous Telangana struggles person's son, Ashok, and also Dr. Purnima. Thank you very much for Sandhya for this great program today. I think this is the first major after CM's program. ఒక సెమినార్ రూపంలో చాకలైలమ్మ జీవితాన్ని ఆమె పేరుతో ఒక యూనివర్సిటీ రావడాన్ని గురించి ఒక పోయిటిక్ ఫామ్లో ఒక సిద్ధాంత లేదా చారిత్రక ఫామ్లో చర్చించుకోవడానికి I think this is the first meeting. I really congratulate Dr. Sandhya, and for arranging this I really thank the Vice Chancellor and also for inviting me. మిత్రులారా, ఫ్యాకల్టీ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ఈ విమెన్స్ యూనివర్సిటీకి వాళ్ళు మొదలుపెట్టిన పేరు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం. యాక్చువల్గా ఈ మహిళ అనే పదం పట్ల నాకు చాలా వ్యతిరేకత. స్త్రీకి మహిళకు చాలా తేడా ఉంది. మొదటిసారి ఇక్కడే ఫార్మర్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. దీని 100 సంవత్సరాల చరిత్ర ఇక్కడ జరిపినప్పుడు నేను 11 ఏళ్ళు ఇక్కడ పాఠాలు చెప్పాను. సో ఐ వాజ్ ఆల్సో ఇన్వైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్. వెన్ ఐ సా ద నేమ్ ఐ డెంట్ లైక్ ఇట్. అయితే ఈ దేశంలో స్త్రీల విశ్వవిద్యాలయాలు, విమెన్స్ యూనివర్సిటీ చాలా తక్కువ ఉన్నాయి. విమెన్స్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి. కానీ విమెన్స్ యూనివర్సిటీగా పెట్టిన వాటికి స్త్రీల పేర్లే పెట్టినవి కూడా చాలా తక్కువ ఉన్నాయి. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కమలా నెహ్రూ కాలేజ్ లేదా మిరాండా హౌస్ విమెన్స్ కాలేజ్ గురించి అక్కడికి వెళ్ళి సెయింట్ మేరీ కాలేజ్లో నేను 2-3 సార్లు లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్ళాను. అయితే నాకు చరిత్ర పొడుగున ఈ దేశాన్ని స్త్రీలకు విద్య ప్రారంభించిన ఈ దేశ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే పేరుతో యూనివర్సిటీ లేదు, కాలేజ్ లేదు. ఆమె శూద్రురాలు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆమె కలిసి మొదట దళితవాడలో దళిత ఆడపిల్లలకు బ్రాహ్మణ ఆడపిల్లలకు కలిపి స్కూల్ పెట్టిన ఆ జంటలో మొదట పోయమ్స్ రాసిన గొప్ప సావిత్రిబాయి పేరుతో యూనివర్సిటీ లేదు. ఇదేమి అన్యాయం ఈ దేశంలో అని అనిపించేది. కానీ 4 ఏళ్ల కింద చాలా పెద్ద పేరున్న పూనా యూనివర్సిటీకి సావిత్రిబాయి పూలే పేరు పెట్టారు. ఇది గొప్ప మార్పు. అయితే తెలంగాణ పోరాటం, పాషం యాదగిరి గారి జీవితం అంతా దాంట్లోనే గడిపారు. 69 నుంచి మేమంతా గడిపాం. ఈ తెలంగాణకు తల్లి ఎవరు? తల్లి రూపమేంటి అంటే, నాకు సోయొచ్చిన దగ్గర నుంచి ఈ తెలంగాణకు సాకలైలమ్మ తల్లి రూపం తప్ప ఇంకో రూపం కనపడలేదు. కానీ ఆ తల్లి రూపం విగ్రహాల్లో రాలే. ఆ తల్లి పేరు దేనికి రాలే. ఎందుకు? ఆమె ఒక చాకల ఆమె.
నేను రాసిన పోస్ట్ హిందూ ఇండియా అనే పుస్తకంలో చాలా కులాల గురించి రీసెర్చ్ చేశాను. కానీ దాంట్లో ఒక చాప్టర్ ఉంది, ఐ వాంట్ ద స్టూడెంట్స్ టు రీడ్ ఇట్. ఇట్స్ అవైలబుల్, ద బుక్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్, కాల్డ్ పోస్ట్ హిందూ ఇండియా. దాంట్లో సబాల్టన్స్ ఫెమినిస్ అని ఒక చాప్టర్ ఉంది. అంటే అతిగా అణిచివేయబడ్డ వ్యక్తులైన ఫెమినిస్టులుగా స్త్రీ పురుష సమానత్వం కోసం ఈ దేశంలో ఎవరు కృషి చేశారని నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు చాకిరేవులు తిరిగాను, చాకలీళ్ళల్లో పోయి కూర్చొని మాట్లాడాను. వాళ్ళు అసలు ఈ దేశానికి ఏం చేశారో రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఒక 1 year పట్టింది చాకలి చరిత్రను దానికి ఒక రూపం ఇవ్వడానికి. ఆ చాప్టర్కి సబాల్టర్న్ ఫెమినిస్ట్ అని పేరు పెట్టి 3 విషయాలు దాంట్లో చెప్పాను. ప్రపంచంలో సబ్బు అనేది లేకముందు భారతదేశంలో సౌడు మట్టి అనే సబ్బును కనిపెట్టింది చాకలి స్త్రీలు. మీరు వేదాలు రాసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వదిలిపెట్టండి, హరప్పా నగర నిర్మాణం నుంచి ఇప్పటి వరకు మానవ బట్టలు ఉతికి ఆ గ్రామాలను శుభ్రం చేసి కనిపెట్టింది చాకలి స్త్రీలు. అయితే సౌడు మట్టితో బట్టలు ఉతికితే తెల్లగయ్యేటి, కానీ ఘోరాతి ఘోరమైన అంటువ్యాధులు క్రిములు దాంట్లో చచ్చిపోయేటి కావు. నాకు సావిత్రిబాయి పూలే చరిత్ర చదివినప్పుడు వాళ్ళు సాదుకున్న కొడుకు యశ్వంతరావు, సావిత్రిబాయి ఇద్దరు బొబానిక్ ప్లేగ్లో పిల్లలకు పేషెంట్లకు సేవ చేస్తూ ఆయన డాక్టరు, వాళ్ళిద్దరూ ఆ ప్లేగులో అంటువ్యాధితో చచ్చిపోయారు. కానీ ఈ దేశాన్ని సౌడు మట్టితో బట్టలు ముంచి ఉతికి వాటిలో ఉన్న క్రిములను చంపాలని సౌడు మట్టిలో ముంచిన బట్టలను ఉడకబెట్టుడు అనే సైన్స్ను చాకలి స్త్రీలు కనిపెట్టారు. ఆ సౌడు మట్టిలో ముంచి సాకిరేవులో ఉడకబెట్టి ఉతికిన బట్టలు వాసన చూస్తే కమ్మగా ఉండేవి. ఆ సాకలోళ్లను ఆడపిల్లలు మనం పుట్టినప్పుడు బొడ్డు కోసింది మంగళామే, కానీ స్త్రీల బాలింత బట్టలు ఉతికింది సాకలామే. కానీ ఆ సాకలి స్త్రీని ఇంటి ముందటికి వచ్చినప్పుడు మళ్ళా 21వ రోజు చేసిన రోజు కూడా ఇంటి లోపలికి వచ్చే హక్కు శూద్రుల ఇంటికి, మా ఇంటికి, నేను గొల్లకుర్మ కులంలో పుట్టిన, ఈయన కూడా అట్లే పుట్టిండు. సుధాల అశోక్ ఒక బీసీ కుటుంబంలో పుట్టిండు, ఆమె ఒక బంజారా కుటుంబంలో పుట్టింది. వాళ్ళకు ఆ సంబంధం లేదు. కానీ మా ఇంటి అరుగు మీదికి చాకలామెను రాని అన్నప్పుడు నేను మా అవ్వ మా అమ్మమ్మతో కొట్లాడాను. నా బొడ్డు కోసిన మంగళామి ఇంటికి రానియదు, లోపలికి రాదు. మీ బట్టలు ఉతికిన ఆమెను లోపలికి రానియరు. ఆ బట్టలు ఉతికిన రోజు బుట్ట పట్టుకొని అవ్వా నేను సాకలామెనని అడుక్కోవడానికి వచ్చేది. ఆ సాకలి చరిత్ర ఈ దేశంలో రాసి ఎవరైనా మీరు చెప్పండి, ఈజ్ దేర్ ఎ లెసన్ ఆన్ హూ క్లీన్ ద ఇండియన్ విలేజెస్ అండ్ సిటీస్? ఇట్ ఈస్ ద ధూబీస్, చాకలోళ్ళు. చరిత్ర ఉందా? పాఠాలు ఉన్నాయా? మంగళకత్తి చేసిన సైన్స్ మీద పాఠాలు ఉన్నాయా? లేవు. సో దెన్ ఐ థాట్ చాకలైలమ్మకు ఒక యూనివర్సిటీ పేరు పెట్టించే ప్రయత్నం చేయాలి. అయితే అకస్మాత్ అదృష్టవశాత్ ఇక్కడే చదువుకున్న ఒక స్త్రీ అఖిల మన నాటకం వేసింది కదా, అలేఖ్య వాజ్ ఎ స్టూడెంట్ హియర్. ఆమె చాకలైలమ్మ నాటకం వేస్తున్నప్పుడు రవీంద్ర భారతిలో నేను అక్కడ ఉన్నాను, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఐ రిక్వెస్టెడ్ ది గవర్నమెంట్, ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి, ప్లీజ్ రీనేమ్ దిస్ యూనివర్సిటీ యాజ్ చాకలైలమ్మ యూనివర్సిటీ. And the most courageous thing that the chief minister did there and the deputy CM was there. తర్వాత మిగతా మినిస్టర్లను అక్కడే మాట్లాడి, I am announcing here this university name will be Chakalailamma University. This is my GO. That was the greatest
డే ఫర్ దిస్ ఎంటైర్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ ఆ రోజు పునీతమైంది, అది వచ్చిన రోజు కాదు. ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట? ఎందుకు చెప్తున్నానంటే, చాకలైలమ్మ పేరుతో ఒక స్త్రీ యూనివర్సిటీ వచ్చింది అంటే ఈ విద్యారంగంలో ఒక కీలకమైన సాంస్కృతిక విద్యారంగ మార్పుకు ఆ పేరు పునాది. చాలామందికి కోపం వచ్చింది, ఎట్లా పెడతారు చదువురాని ఆమె పేరు ఎట్లా పెడతారు, చాకలామె పేరు ఎట్లా పెడతారు? బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ that it is the Sakalis who kept this country living, otherwise we would have died with all the diseases. కనుక వాళ్ళను గుర్తించడము, ఈ సమాజంలో చెప్పులు చేసిన వాళ్ళను, కుండలు చేసిన వాళ్ళను, బట్టలు ఉతికిన వాళ్ళను, వాటి మీద పాఠాలు రాయడము చాలా ఇంపార్టెంట్. ఐ రిక్వెస్ట్ ది స్టూడెంట్స్, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రైటర్స్ హియర్? మీరు ఏదో ఒక వ్యాసం రాసే వాళ్ళు ఉన్నారా? విద్యార్థులు రాయడం మొదలు పెట్టారా? నో. So you have to start writing. Now, she is a doctor. She wrote a poem in English. ఇక్కడ సోషల్ సైన్స్ విద్యార్థులు ఉన్నారు. మీరు సీరియస్గా చదువుకొని మీ తల్లుల మీద వ్యాసాలు, నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ ప్రపంచంలో మొట్టమొదట ప్రారంభమైన సైంటిఫిక్ ల్యాబొరేటరీ విమెన్ వండే కిచెన్, అండ్ మొట్టమొదటి సైంటిస్టు వంట వండే మదర్. ఆ మదర్స్కి మదర్ ఈ చాకలైలమ్మ. ఆమె వండింది, బట్టలు ఉతికింది, ఆమె భూమిని కోయనియనంటే భూస్వాములతో పోరాటంలోకి పోయింది, కుటుంబం సర్వనాశనమైంది. ఆమె కంటే ఆమెతో పాటు దొడ్డి కొమరయ్య చచ్చిపోయిండు. సర్వనాశనమైన నేను ఈ భూస్వాముల ఆగడాలు సాగనివ్వను, ఈ దేశంలో స్త్రీల హక్కులను కాపాడుతానని ఒక మహత్తర పోరాటం చేసిన చాకలి స్త్రీ. ఆనాడు వాళ్లకు గడీలు అడుగుపెట్టే హక్కులేని స్త్రీ ఆమె. ఆమె పేరుతో వచ్చిన యూనివర్సిటీ, ఇన్ మై వ్యూ, ఇట్ షుడ్ సర్పాస్ ఈవెన్ హార్వర్డ్ అండ్ ఆక్స్ఫర్డ్ ఇన్ ఫ్యూచర్. నాకు నిన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒకటి, ద టాప్ నంబర్ 1 వాజ్ ఎ గర్ల్. నిన్ననే నేను మీడియాలో చూసిన నంబర్ 1 దళిత్ అమ్మాయి కన్నం హరిణి. షీ ఈజ్ ఎ దళిత్ గర్ల్ ఫ్రమ్ ఎస్సీ కేటగిరీ. ఎక్కువ మంది అమ్మాయిలకే వస్తున్నారు. మీరు కూడా ఇక్కడి నుంచి అమ్మాయిలైతే ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని స్త్రీలే పరిపాలిస్తారు, ఈ ప్రపంచాన్ని స్త్రీలే మారుస్తారు. అందుకు చాకలైలమ్మను మీరు పునాదిగా చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ ఆఫ్ ద కాస్ట్, బట్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ వర్క్, డిగ్నిటీ ఆఫ్ లేబర్. శ్రమ గౌరవ పాఠాలు లేని చదువుగా. అందుకని చాకలైలమ్మ పేరుతో వచ్చిన ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ సూర్య called me just 2 hours before when Chief Minister was coming. Otherwise, I would have come that day. I was elsewhere at a far off place. But the question is, Telangana Prabhutvam, Batti Vikramarka garu gaani, CM garu gaani, they have taken it very seriously to develop this university. It's not a joke. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతకుముందు గత 11 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి యూనివర్సిటీలకు పోయి అక్కడ ఫౌండేషన్ వేసి అడ్రస్ చేసిన స్థితి లేదు. అండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి హ్యాస్ కమ్ అండ్ డన్ దట్. 550 కోట్లు యూనివర్సిటీకి ఇచ్చి ఇది ప్రపంచ స్థాయి యూనివర్సిటీ కావాలని ప్రకటించారు. నౌ దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. రాహుల్ గాంధీ ఆల్సో ఈస్ విల్లింగ్ టు ప్రమోట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఫ్యూచర్. లక్కీలీ నిన్నగాక మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ పూలే సావిత్రిబాయి పూలే మొదటి జంటకు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశారు. దట్ విల్ బికమ్ ఫస్ట్ కపుల్. ఎటువంటి కపుల్ తెలుసా? ప్రపంచంలో ఎక్కడ అట్లాంటి కపుల్ లేరు. 9వ ఏట అమ్మాయిని పెళ్లి చేసుకొని 13వ ఏట పిల్లగాడు ఆమెకు 20 ఏళ్ళు వచ్చేంత వరకు బెడ్రూములో భర్తగా ప్రవర్తించలే, టీచర్గా చదువు చెప్పాడు మహాత్మాగా పూలే.
తర్వాత వాళ్ళకు పిల్లలు లేకపోతే 30 ఏళ్ళు వచ్చిన తర్వాత మా సావిత్రిబాయి తండ్రి వచ్చి పూలే నేను సావిత్రితో మాట్లాడాను, ఇక మీకు పిల్లలు గారు, నువ్వు ఇంకో భార్యను చేసుకో, ఆమె మీతోటే ఉంటుంది, ముగ్గురు కలిసి ఆ పిల్లల్ని పెంచండి అంటే 19వ శతాబ్దంలో మహాత్మా పూలే ఏమన్నాడో తెలుసా? మామగారు, పిల్లలు గాంధీ ఆమె వల్ల కాదు, పిల్లలు గాంధీ నా వల్ల, సావిత్రికి ఇంకో పెళ్లి చేద్దాము, ముగ్గురము కలిసి ఉంటాము, ఆ పిల్లల్ని పెంచుతామన్నాడు. తర్వాత ఆయన చనిపోయినాక 1890లో వాళ్ళ బంధువులందరూ వచ్చి, యశ్వంతరావు బ్రాహ్మణ అమ్మాయికి పుట్టిన పిల్లగాడు, మీరు ఆయన చేత తలగోరు పట్టించడానికి వీల్లేదు, ఆయన అన్నదమ్ముల పిల్లలు పడతారంటే సావిత్రి ఒకటే డిక్లేర్ చేసింది, నో, నా భర్తకు నేను తలగోరు పడతానని మొట్టమొదటి తలగోరు పట్టిన స్త్రీ ఆమె. ఈ దేశంలో మేధావులకి సోషల్ రిఫార్మ్ సోయలేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సినిమాలు, ఒక్క సినిమా కూడా సోషల్ రిఫార్మ్ చెప్పదు. మన వాళ్ళంతా పాటలు రాస్తారు, వాళ్ళు ఎగురుతారు, అన్ని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు సినిమాలు ఉంటాయి, బయట ఒక్కటి వచ్చినా చంపేస్తారు. సూర్యాపేట, అమృత సినిమాలో ఏం చేస్తున్నారో మనకు తెలియదు. బట్ ద క్వశ్చన్ ఈజ్, ఇట్ వాజ్ సాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమురం భీం ఈ రాష్ట్రానికి పునాదులు వేసినోళ్ళు. అండ్ ఇట్ వాజ్ సావిత్రిబాయ్, ఇట్ వాజ్ పూలే, ఇట్ వాజ్ అంబేద్కర్. అందుకనే నేను ఇంకొక 10 ఏళ్ళు బతుకుంటే ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలు మాత్రమే పరిపాలించే రంగం కోసం పోరాటం చేస్తారు. స్త్రీలు మాత్రమే మేధావులు అయిన నాడే ఈ దేశం బాగుపడుతుంది. సింపుల్ ఉదాహరణ అండి, మగోళ్లకు పిల్లలు పుట్టించే కడుపు లేదు, తినే కడుపు మాత్రమే ఉంది, కనే కడుపు లేదు. కనే కడుపు లేనోడు ఇది ప్రపంచం మీద పెత్తనం చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద వరల్డ్. తినే కడుపు మాత్రమే ఉన్నాడు, అందుకని కని పెంచే తల్లికి పెత్తనం నడిపే హక్కు రావాలి. అందుకే మై స్లోగన్ ఈస్, బువ్వ లేనిదే బురద లేదు, రజస్వల కానిదే పిండం లేదు. కనుక బురదను చీ అన్నారు. సాకలైలమ్మ బురదలో ఉండి మోకాలు మట్టుకు, గద్దర్ రాసిన పాట ఉంది కదా, ఏం పాట? సిరిమల్లె చెట్టు కింద మోకాలు వంటి బురదలో ఒక్కొక్క అడుగు ఎద్దోలుగా వెనుకకేస్తూ నాట్లేసి లక్ష్మమ్మో, నువ్వు చచ్చిపోయినావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు లక్ష్మమ్మో, అట్లా నాట్లేసింది ఆమె మోకాలు పైన బట్ట. ఇవాళ మనం జీన్ ప్యాంట్లు వేసుకొని మన అమ్మాయిలు చదువుకుంటున్నారు, కానీ మొఖాలు మరకే బట్ట కట్టుకున్న, ఆ జాకెట్ తొడుక్కున్న సాకలైలమ్మను మొక్కి మీరు క్లాస్ రూమ్లోకి పోండి, మీకు చదువు రాకపోతే నన్ను అడిగాను. ఈ దేశ చరిత్రను అక్కడి నుంచి మార్చాలి. అందుకని బురదను ముట్టుకుంటే శూద్రుడు అన్నారు, కానీ బురద లేనిదే బువ్వ లేదు, ఆ బువ్వ లేకపోతే నీ కడుపులో తిండి లేదు, ఆ శూద్రుడని. తర్వాత రజస్వలైతే అమ్మాయిని 11 రోజులు బయట కూర్చుండబెట్టే సంస్కృతి, ఆ పిల్లను హక్కున తీసుకొని ఆమెను గౌరవించే సంస్కృతికి బదులు అది అంటరానితనం చేస్తుంది ఈ దేశం, ఈ సమాజం, ఈ సంస్కృతి. అందుకే ఆ పిల్లను అప్పుడు పూజ స్త్రీ కావాలి, బయట కూర్చుండబెట్టే స్త్రీ కాదు. సో ద ఉమెన్స్ యూనివర్సిటీస్ హ్యావ్ టు టేక్ అప్ ఎ రిఫార్మ్. The reform program is write as much as on your mothers. Every mother is a source of human history. ఎంతమంది రాస్తారో పిల్లల చేతుల్లో పెట్టండి, రాయడానికి సిద్ధంగా ఉన్నాడు. యూ డోంట్ వాంట్ టు రైట్ ఎనీథింగ్. మరి ఎట్లా మరి ఆమె డాక్టర్ రాసింది కదా, మీరేం రాయరా? నో, దిస్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ కల్చర్. అంటే పిల్లలు ఏం మాట్లాడరా యూనివర్సిటీలో? No, this is not good for universities. You learn from Sakalailamma, you learn from Sandhya today, start writing at least about your own mothers. And start learning about Sakalailamma. I myself planning to write
already wrote 2-3 articles on Sakala Elamma, but I'll write one in English, how it can go into every lesson in degree course. I think, Surya Garu, when you were Vice Chancellor, see that there are lessons in English up to graduation, 2 years ఉంటాయి. అండ్ ఇంగ్లీష్లో తెలుగులో సాకల ఎలమ్మ మీద ఖచ్చితంగా పాఠాలు ఉండాలి. అండ్ దట్ ప్రొఫెషన్ మీద పాఠాలు ఉండాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద, స్త్రీ శక్తి మీద పాఠాలు ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ చేంజ్. This is the first meeting and this is the beginning of a change. Telangana government has to do more and more for women's equality and liberation and education. Thank you very much.